నమస్తే నందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఏపీలో టీడీపీ బలం తగ్గిందా? పవన్ వచ్చి ఆదుకోవాల్సిన పరిస్థితిలో ఉందా? టీడీపీకి కేవలం అనుభవం తప్ప పోరాట పటిమ లేదా? పవన్ మాటల్లో నిజమెంత? కలిసి రాజకీయం చేయాల్సిన పార్టీలు హెచ్చుతగ్గులు మాట్లాడుకోవడం ఏంటి? పవన్ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం టీడీపీకి ఏంటి? వారాహి యాత్రలో పవన్ మాట్లాడిన మాటలు కొత్త ప్రశ్నలకు తావిస్తున్నాయి. మిత్రపక్షం టీడీపీ బలహీనంగా ఉందని పవన్ చెప్పడంతో రాజకీయ కాకరేగింది. అసలు టీడీపీ బలహీనపడిందని ఎలా చెప్తారని ఆ పార్టీ కేడర్ ప్రశ్నిస్తోంది. తెలుగుదేశం పార్టీతోటి 100% నా మద్దతు తెలిపారంటే మీరు బలహీనంగా ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం పార్టీ బలహీన పరిస్థితిలో ఉంది అని ఒక పర్సెప్షన్ ఉన్నప్పుడు నేను మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పార్టీ అనుభవం ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం. ఇదేంటి నిజమేనా? ఈ మాటలు పవన్ అన్నారా? తెలుగుదేశం పార్టీతోటి 100% నా మద్దతు తెలిపారంటే మీరు బలహీనంగా ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు. ఇలా టీడీపీ కేడర్కు చాలా సందేహాలు వచ్చాయి. కానీ నిజంగానే పవన్ ఈ మాటలు అన్నారని తెలియడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వారాహి యాత్రలో భాగంగా పెడనలో బహిరంగ సభ పెట్టిన జనసేనాని టీడీపీపై చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తావిచ్చాయి. పవన్ టీడీపీ బలహీనపడిందని, అందుకే జనసేన పోరాట పటిమ కావాలని చెప్పడం సరికాదంటున్నారు. అసలు టీడీపీ బలం గురించి పవన్ ఇలా మాట్లాడటం సబబు కాదనే వాళ్ళు ఉన్నారు. నిజానికి టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి పవన్ బాడీ లాంగ్వేజ్ లో మార్పు వచ్చిన విషయం కనిపిస్తోంది. టీడీపీని తానేదో ఆదుకుంటున్నాననే యాంగిల్లో పవన్ మాట్లాడుతున్నారని అంటున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా టీడీపీ బలహీనంగా ఉందని చెప్పడమేంటని టీడీపీ క్యాడర్ నిలదీస్తోంది. చంద్రబాబు జైల్లో ఉన్నారు కాబట్టి తానే పెద్ద నేతని పవన్ భావిస్తున్నారా? దిక్కు తోచని స్థితిలో ఉన్న టీడీపీ కేడర్కు ధైర్యం చెబుతున్నారనే భావనలో ఉన్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. పవన్ వాస్తవాలు గమనించకుండా తనకు తానే అతిగా ఊహించుకుంటున్నారని టీడీపీ అభిప్రాయపడుతోంది. ఎవరేమనుకున్నా ఒక పార్టీ బలాన్ని ఎన్నికలకు 7-8 నెలల ముందు ఎలా చెబుతారనేది తేలాల్సిన అంశం. పవన్ మాటలు అనవసర అపోహలు, కొత్త సమస్యలకు తావిచ్చేలా ఉన్నాయి. అసలు టీడీపీ బలమేమీ తగ్గలేదనేది రాజకీయ విశ్లేషకుల మాట. టీడీపీ చాలా ఆటుపోట్లు ఎదుర్కొంది. కేడర్ బలం ఉంది, పటిష్టమైన యంత్రాంగం ఉంది. వీటిపై అవగాహన లేకుండా పవన్ మాట్లాడటం సబబు కాదు. టీడీపీ వీక్ అయిందనే పర్సెప్షన్ ఉందనడం వక్రభాష్యం అంటున్నారు. సెప్టెంబర్ 9న చంద్రబాబు జైలుకెళ్లిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పార్టీ కేడర్ చాలా వరకు స్వచ్ఛందంగా ఆందోళనలు చేస్తోందనేది టీడీపీ నేతలు చెప్పే మాట. పైనుంచి ఎలాంటి కార్యాచరణ లేకపోయినా ప్రతిరోజు నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. అసలు పార్టీ వీక్గా ఉంటే పిలిపించినా కూడా కార్యాచరణ అమలు జరగదు. అలాంటిది ఎవరూ చెప్పకముందే కేడర్ లీడ్ తీసుకుని గ్రౌండ్లోకి దిగారంటే పార్టీ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవాలంటున్నారు. ఇన్ని రోజులుగా టీడీపీని దగ్గరుండి చూస్తున్న పవన్ తెలుసుకున్నది ఇదేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పవన్ మాటలు రెండు పార్టీల మధ్య అపోహలకు తావిచ్చేలా ఉన్నాయి. కొత్త సమస్యలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా అవగాహన రాహిత్యంతో మాట్లాడినట్టే ఉన్నాయి. పొత్తులు, కలయికలు, విడిపోవడాలు, వీటికి సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలు కొంచెం అనాలోచితంగాను, ఇంకో విధంగా చెప్పాలంటే కొంచెం అపార్థానికి అవకాశం ఇచ్చే విధంగా ఉన్నాయి. టీడీపీ బలం గురించి కొత్తగా ఎవరైనా సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పనుందా అనేది మరో ప్రశ్న. తెలంగాణలో టీడీపీ ఉనికి లేదని ఓవైపు చెబుతూనే మరోవైపు ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రత్యక్షంగానో పరోక్షంగానో టీడీపీ ఓటు బ్యాంకు కోసం ఆ రాష్ట్రంలో పార్టీలు ప్రయత్నిస్తూ ఉంటాయి. అలాంటిది ఏపీలో టీడీపీకి బలం లేకపోవడం ఏంటని తమ్ముళ్ళు నిలదీస్తున్నారు. రాజకీయ వర్గాల్లో ఎవరూ టీడీపీ బలహీనపడిందని చెప్పడం లేదు. గెలుపోటములు వేరే విషయం. కానీ టీడీపీకున్న సంప్రదాయ బలం తగ్గిందన్న సంకేతాలు ఎక్కడా కనిపించడం లేదు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన నిరసనలు కూడా ఎక్కడికక్కడ గట్టిగానే జరిగాయి. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి ఏంటో అధినాయకత్వానికి అవగాహన ఉంది. ఏపీ వ్యాప్తంగా పార్టీ ఎన్నికలకు రెడీగా ఉన్న వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ వీక్ అయిందని ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు టీడీపీ కేడర్. ఎవరెంత ప్రయత్నించినా టీడీపీ బలం తగ్గించలేకపోయారని వారంటున్నారు. టీడీపీ బలం గురించి సందేహమే అక్కర్లేదన్నమాట గట్టిగా వినిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో ఎన్నికల గురించి, గెలుపోటముల గురించి, అధికారం గురించి మాట్లాడేటప్పుడు టీడీపీ ప్రస్తావన లేకుండా ఉండదు. దీనికి ప్రధాన కారణం ఆ పార్టీకున్న బలమే. టీడీపీకి 2019లో 23 సీట్లే వచ్చినా మిగతా నియోజకవర్గాల్లో ఏమీ బలహీనపడలేదు. అన్ని చోట్ల టీడీపీకి సాలిడ్ ఓటు బ్యాంక్ ఉంది. తెలుగుదేశం పార్టీ అది చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ మీద ఏర్పడినటువంటి పార్టీ. గత ఎలక్షన్స్లో కూడా 40% పైగా అతనికి
మొత్తం ఓట్లలో 40% పైగా ఓట్లు సాధించినటువంటి పార్టీ. ఈ విషయం మర్చిపోకూడదని ప్రత్యర్థుల్లోనూ చర్చ జరుగుతూ ఉంటుంది. జగన్ కూడా అంతర్గత సమావేశాల్లో టీడీపీని తక్కువ అంచనా వేయొద్దని ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆ పార్టీకి బలం లేకుండానే అలా చెబుతారా అనేది మరో ప్రశ్న. టీడీపీ పనైపోయిందనుకున్న ప్రతిసారి మరింత బలం పుంజుకుంటుందని ఆ పార్టీ కేడర్ చెప్తున్నారు. అసలు ఇప్పుడు బలహీనపడిందన్న ప్రశ్నే లేదని అంటున్నారు. పార్టీ బలం ఎక్కడా తగ్గలేదని, పార్టీ సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఎవరైనా గెలవచ్చు, కానీ గెలుపు నల్లేరు మీద నడకలా ఉందా, ప్రత్యర్థులు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి ఉందా అన్న ప్రశ్న ఖచ్చితంగా వేసుకోవాలి. అప్పుడే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ బలంగా ఉందా లేదా అన్న సంగతి తెలుస్తుంది. ఏపీలో టీడీపీ ఖచ్చితంగా వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే స్థితిలో ఉందని, బలం తగ్గలేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటు బ్యాంకు కాస్త తగ్గిందేమో కానీ సంప్రదాయ ఓటు చెక్కు చెదరలేదనేది ఆ పార్టీ నేతల మాట. గెలుపోటములు ఎదురైనప్పుడు ఓటు బ్యాంకు కాస్త అటు ఇటు కావడం సహజమేనని, కానీ టీడీపీకున్న స్థిరమైన ఓటు బ్యాంకు అలాగే ఉందని అంటున్నారు. టీడీపీ బలంగానే ఉందని కేడర్ ధీమాగా ఉంది. పవన్ మాటలు వారిలో అనవసర ఆందోళనకు దారితీస్తున్నాయని టీడీపీ నేతలు చెప్తున్నారు. అంతేకాదు, రెండు పార్టీల మధ్య అపోహలు కూడా వస్తాయని వాపోతున్నారు. పవన్ ఇప్పటికైనా అవగాహనతో మాట్లాడాలని కోరుతున్నారు. బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలని హితవు చెప్తున్నారు. టీడీపీ బలహీనపడిందన్న విషయం జనంలో కూడా లేదంటోంది ఆ పార్టీ కేడర్. ఎక్కడికెళ్లినా ప్రజలు వైసీపీకి ప్రత్యామ్నాయం టీడీపీయే అన్న అభిప్రాయంతో ఉన్నమాట నిజం కాదా అని అడుగుతున్నారు. 1982లో ప్రారంభమైన టీడీపీకి అధికారం కొత్త కాదు, ప్రతిపక్షంలో ఉండడం కూడా కొత్త కాదు. అన్ని రకాల పరిస్థితుల్ని ఆ పార్టీ కేడర్ అనుభవించింది. నేతలు కూడా బాగా రాటుదేలారు. చాలా నియోజకవర్గాల్లో నేతల మార్గదర్శకత్వం లేకపోయినా కేడరే పార్టీ బలాన్ని కాపాడుకుంటూ వస్తోంది. ఇవన్నీ ఎవరికీ చెప్పనక్కర్లేదు. పవన్ చెప్పినట్టుగా అనుభవం నేర్పే పాఠాలు, ఆ అనుభవమే పార్టీని ఎప్పటికప్పుడు ఎలా బలంగా ఉంచుకోవాలో కూడా నేర్పింది. కొన్నిసార్లు క్షేత్రస్థాయి పరిస్థితులకు తగ్గట్టుగా కేడరే ఎక్కడికక్కడ ఆందోళనకు దిగిన చరిత్ర కూడా ఉంది. అందుకే టీడీపీ బలాన్ని అంచనా వేసేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. టీడీపీకి గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి నియోజకవర్గంలో బలం ఉంది. అంతేకాదు, బలమైన పోటీదారులున్నారు. చాలా చోట్ల టికెట్ కోసం పోటీ ఉంది. ఇవన్నీ సెట్ చేసుకోవడానికి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాల్సి వచ్చిందంటే పార్టీ ఎంత బలంగా ఉందో తెలుస్తుంది. కరోనా టైంలో కూడా చంద్రబాబు గ్రౌండ్లోకి రాలేదు. అయినా సరే ఎక్కడా పార్టీ ఊపు తగ్గకుండా కేడర్ లీడ్ తీసుకుంది. చంద్రబాబు జూమ్ మీటింగులో ఇచ్చిన కార్యాచరణను తూచా తప్పకుండా అమలు చేసింది. ఎక్కడికక్కడ ప్రజలతో కోఆర్డినేట్ చేసుకోవడం, ఇన్ఛార్జీలు లేని చోట అందుబాటులో ఉన్న సీనియర్ నేతల డైరెక్షన్ తీసుకోవడం అన్ని కార్యకర్తలే చేశారు. అధిష్టానం కసరత్తు చెయ్యకముందే ఎక్కడ ఎవరు బరిలో ఉంటే గెలుస్తారో కేడర్కు స్పష్టమైన అవగాహన ఉంది. ఇవన్నీ పార్టీ బలంగా ఉందనడానికి సంకేతాలే. పార్టీకి బలం లేకపోతే వీటిలో ఏ ఒక్కటి జరిగే అవకాశం లేదు. ఇటీవల జరిగిన టీడీపీ మహానాడు కూడా విజయవంతమైందని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. అధికారం లేకున్నా 23 సీట్లకే పరిమితమైన ఏ కార్యక్రమం తీసుకున్నా భేషుగ్గా జన సమీకరణ చేయగలిగామని చెప్తున్నారు. ఇవన్నీ బేరీజు వేయకుండా టీడీపీకి బలం లేదని చెప్పడం సబబు కాదంటున్నారు. చంద్రబాబు నెల రోజులు జైల్లో ఉంటే బలహీనపడేలా టీడీపీ నిర్మాణం జరగలేదు. ఎన్టీఆర్ వేసిన పునాదులు బలంగా ఉన్నాయి. వాటిని చంద్రబాబు మరింత పటిష్టం చేశారు. ఇప్పటికీ ఏపీలో కేడర్ బలంగా ఉన్న పార్టీ టీడీపీయేనని వైసీపీ కూడా అంతర్గత సంభాషణలో చెప్పే స్థితి. అలాంటి టీడీపీతో ఇన్నాళ్లు స్నేహంగా ఉన్న పవన్ కు ఆ సంగతి తెలియకపోవడమే ఏంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. టీడీపీకి అన్ని జిల్లాల్లోనూ కేడర్ ఉంది. పటిష్టమైన యంత్రాంగం ఉంది. ఎక్కడికక్కడ బలమైన నేతలు కూడా ఉన్నారు. అలాంటి పార్టీ వీక్గా ఉందని చెప్పడం ఏమాత్రం సబబు కాదు. టీడీపీకి ప్రాంతాల వారీగా సీనియర్లున్నారు. ఎక్కడికక్కడ సమన్వయం చేసుకునే ఏర్పాట్లున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని కాపాడుకునే వ్యూహాలు కూడా ఉన్నాయి. ఇన్ని అంచెల కార్యాచరణ ఉన్నప్పుడు టీడీపీ బలం తగ్గిందనే మాట కరెక్ట్ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల జరిగిన చంద్రబాబు సభలు, ర్యాలీల్లో కూడా టీడీపీ బలమేంటో స్పష్టంగా కనిపించింది. అప్పటికప్పుడు సభా వేదికలు మార్చాల్సి వచ్చినా పార్టీ ఎక్కడా ఇబ్బంది పడలేదు. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అన్న తేడా లేకుండా జన సమీకరణ జరిగిందని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. కళ్ల ముందు వాస్తవాలు ఇలా ఉంటే పార్టీ బలహీనపడిందని చెప్పడమేంటని అడుగుతున్నారు. టీడీపీ ఆషామాషీ పార్టీ కాదు. దేశంలో బలమైన ప్రాంతీయ పార్టీలో ఒకటి. ఏపీలో ప్రధాన రాజకీయ శక్తి. ఎన్టీఆర్ వేసిన పునాదులు
ఇప్పటికీ చెక్కు చెదరలేదు. చంద్రబాబు నిర్మించిన పార్టీ యంత్రాంగం చాలా బలంగా ఉంది. ఏ రకంగా చూసినా పార్టీ బలం చెక్కు చెదరలేదంటున్నాయి టీడీపీ శ్రేణులు. పార్టీ బలహీనపడిన మాట నిజమైతే తమ కార్యక్రమాలు ఇతర పార్టీలు డేగకళ్లతో ఎందుకు గమనిస్తున్నాయని అడుగుతున్నారు. టీడీపీ బలంగా ఉంది కాబట్టే ప్రత్యర్థులు ఎప్పటికప్పుడు తమ కార్యాచరణపై రాజకీయ అంచనాలు వేసుకుంటున్నారని గుర్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలు ఇలా ఉంటే టీడీపీ బలహీనపడింది కాబట్టి జనసేన పోరాట పటిమ అవసరమని పవన్ మాట్లాడటం సరికాదంటోంది టీడీపీ కేడర్. పవన్ కు టీడీపీ కొత్త కాదు. 2014 నుంచి పొత్తులో ఉంది. 2019 ఎన్నికలకు ముందు విడిపోయినా మళ్లీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు. టీడీపీ బలగమేంటో పవన్ కు ఖచ్చితమైన అంచనాలున్నాయి. కేడర్ బలం గురించి గతంలో పవన్ కూడా చెప్పారని టీడీపీ అంటోంది. మొత్తం మీద పవన్ అవగాహన రాహిత్యంతోనే అలా మాట్లాడారని ఆ పార్టీ అభిప్రాయపడుతోంది. చంద్రబాబు జైలుకెళ్లారు కాబట్టి టీడీపీ బలహీనపడిందనుకోవడం సరైంది కాదంటోంది. టీడీపీ వ్యక్తిపై ఆధారపడి నడిచే పార్టీ కాదు, అదో వ్యవస్థ. దాని నిర్మాణం, బలోపేతం అన్ని అలాగే జరిగాయి. వ్యక్తులు మారినా, నేతలొచ్చినా పోయినా పార్టీ బలం ఎక్కడా చెక్కు చెదరకుండా ఉండడానికి ఆ బలమైన వ్యవస్థే ప్రధాన కారణం. ఈ విషయం పవన్ అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల దాకా పార్టీ వ్యూహాలు అధినాయకత్వమే రచిస్తుంది. కానీ కేడర్ నుంచి విలువైన అభిప్రాయాలు తీసుకుంటుంది. చాలాసార్లు అవే మంచి ఫలితాలిచ్చాయని కూడా చంద్రబాబు చెప్పేవారు. అంటే ఇక్కడ కార్యకర్త దగ్గర నుంచి అధినేత వరకు ఎవ్వరికి వారు వారి స్థాయిలో వ్యూహరచన చేస్తారు. ఫైనల్ గా చంద్రబాబు చెప్పేది అంతిమం కదా అని నేతలు, కేడర్ ఎవ్వరు వ్యూహరచన చేయకుండా ఉండరు. అలాగని చంద్రబాబు చెప్పిన మాటకు వ్యతిరేకంగా వెళ్లరు. ఇదే పార్టీ నడిచే తీరు. దశాబ్దాలుగా ఇలాగే నడుస్తోంది. అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ ఆఫీస్ కార్పొరేట్ స్టైల్లో పనిచేస్తున్న నేతలంటారు. కేడర్ ఎప్పుడొచ్చినా ఎవరో ఓ నేత అందుబాటులో ఉండేలా చూసుకుంటారు. ఇవన్నీ పార్టీ బలానికి నిదర్శనాలే అంటున్నారు. టీడీపీకి ఎంత పటిష్టమైన వ్యవస్థ ఉందంటే కేవలం రాజకీయాలే కాదు, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సాయం చేయడానికి కూడా ప్రత్యేక కార్యాచరణ తీసుకోగలదు. ప్రభుత్వానికి సమాంతరంగా ఒక్కోసారి అంతకు మించి బాధితుల్ని ఆదుకున్న ఉదాహరణలున్నాయి. ఇవన్నీ ఏపీ ప్రజలకు అనుభవంలో ఉన్న విషయాలే. అందుకే టీడీపీ బలాన్ని తక్కువ అంచనా వేయొద్దంటున్నారు తమ్ముళ్లు. ఒక పార్టీ బలహీనంగా ఉందని అంత తేలిగ్గా ఎవరూ చెప్పలేరు. దానికి కొన్ని ప్రాతిపదికలుంటాయి. పార్టీ బలహీనంగా ఉందని చెప్పడానికి అధికారమైతే ఖచ్చితంగా ప్రాతిపదిక కాదు. కేడర్ బలం, ఓటు బ్యాంక్, రాజకీయ కార్యాచరణ, ప్రజల్లో పార్టీపై అభిప్రాయం, పార్టీ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న తీరు, ఇలా చాలా అంశాలు పరిశీలించిన తర్వాతే ఓ పార్టీ బలాన్ని అంచనా వేయాలి. ఈ ప్రాతిపదికల్లో ఏది తీసుకున్నా టీడీపీ బలంగానే ఉందంటున్నారు ఆ పార్టీ నేతలు. థర్డ్ పార్టీ సర్వే ఏది తీసుకున్నా టీడీపీ బలంగా ఉందనే చెప్తున్నాయి, గుర్తు చేస్తున్నాయి. టీడీపీకి కేడర్ బలమే కాదు, ప్రజల్లో మద్దతు కూడా ఉందంటున్నారు ఆ పార్టీ నేతలు. ఎన్నికల్లో ఓడినంత మాత్రాన పార్టీ తీసిపారేసే స్థితిలో లేదని చెప్తున్నారు. ఓటు బ్యాంకులో ఒడిదుడుకులున్నాయేమో కానీ ఆందోళన కలిగించేంత పరిస్థితి ఎప్పుడూ లేదనంటున్నారు. నాయకులు చెప్పకుండానే కథన రంగంలోకి దూకే కార్యకర్తలున్నారని, అలాంటి పార్టీకి బలం లేదని ఎలా అంటారని నిలదీస్తున్నారు. పవన్ తెలుసో తెలియకో చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ముందు కేడర్లో సందేహాలు రేకెత్తిస్తాయని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఎన్నికల ముందు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలని, అయితే టీడీపీ కేడర్ త్వరగానే అసలు విషయం అర్థం చేసుకుంటుందని ధీమాగా చెప్తున్నారు. కానీ జనసేన, టీడీపీ కార్యకర్తలు కలిసి పనిచేయాల్సిన స్థితిలో పవన్ కామెంట్లు కొత్త సమస్యలకు తెరతీస్తాయేమో అన్న సందేహాలొస్తున్నాయి. పవన్ ఇక నుంచైనా ఆచితూచి మాట్లాడాలని టీడీపీ నేతలు చెప్తున్నారు. టీడీపీ గురించి ప్రత్యర్థులు విమర్శలు చేస్తారు, ఓడినప్పుడు సెటైర్లేస్తారు. కానీ పార్టీ బలహీనపడిందని అంత తేలిగ్గా అనలేరు. ఎందుకంటే పార్టీ కేడర్ బలం గురించి అందరికీ అవగాహన ఉంది. అన్నిటికీ మించి ప్రజలతో టీడీపీ భావోద్వేగ బంధం గురించి కూడా అందరికీ తెలుసు. ఈ బంధం అంత త్వరగా తెగేది కాదని కూడా తెలుసు. అలాంటి పార్టీ బలంగా లేకపోవడం ఏంటని కేడర్ ప్రశ్నిస్తోంది. టీడీపీ బలంగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదని ఢంకా బజాయిస్తోంది. 10 ఏళ్లు విపక్షంలో ఉన్నా అధికారంలోకి వచ్చేంత బలం ఉన్న పార్టీ 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన బలహీనపడిందనుకోవడం రాజకీయ అవగాహన రాహిత్యమని చెప్తోంది. అధినేత జైల్లో ఉన్నా కేడర్ ధైర్యం చెక్కు చెదరలేదని చెప్తోంది. చంద్రబాబుకు బెయిల్ వచ్చినా రాకున్నా మిషన్ 2024పై కేడర్కు సంపూర్ణ అవగాహన ఉందని నేతలు చెప్తున్నారు. వ్యూహాలు కూడా ముందే ఖరారయ్యాయని, పార్టీని కూడా నడిపే సత్తా కేడర్కుందని అంటున్నారు. టీడీపీకి ఎప్పుడూ కేడరే శ్రీరామ రక్షని ధీమాగా ఉన్నారు. టీడీపీ బలంగా ఉందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. అనుకున్నంతగా బలహీన పడలేదు అన్న మాట మాత్రం అంటున్నారు, నిజం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికలకు నెల ముందు మాత్రమే పార్టీల అసలు బలం బయటపడుతుంది. ప్రచారం జోరందుకున్న కొద్దీ గ్రౌండ్లో కేడర్ స్పందన, పార్టీ పనితీరుపై ఓ అంచనాకు రావచ్చు. అంతేకాని ఇంకా షెడ్యూల్ కూడా రాకముందే టీడీపీ బలహీనపడిందని చెప్పడానికి ఎలాంటి ప్రాతిపదిక ఉంది అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
ఏ పార్టీ అయినా ఒక ఎన్నికల్లో ఓడినంత మాత్రాన బలహీన పడిపోదు. అసలు అలాంటి పార్టీ దశాబ్దాల పాటు మనుగడ సాగించలేదు. టీడీపీ ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి కూడా తర్వాతి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ బలం ఎక్కడా తగ్గలేదు. అంతెందుకు 2019 ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమైన అనూహ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచింది. అది వైసీపీయే కాదు, టీడీపీ కూడా ఊహించని విజయం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీకి బలం లేకపోయినా గెలిచింది. ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆకర్షించిందంటే పార్టీకి బలం లేకుండానే జరుగుతుందా అనేది ఆలోచించుకోవాలి. అసలు పార్టీకి బలం లేకపోతే వైసీపీ అసంతృప్తులు టీడీపీ గురించి ఆలోచించేవారా అనేది మరో ప్రశ్న. జనంలో కూడా టీడీపీ వర్సెస్ వైసీపీ అన్న భావన ఉందన్న వాదన ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటులో సింహభాగం టీడీపీకే పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజంగా పార్టీ బలహీనంగా ఉండుంటే పరిస్థితి ఇలా ఉంటుందా? టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సీట్ల కోసం నేతలు పోటీ పడుతున్నారు. పార్టీ బలహీనంగా ఉంటే టికెట్ల కోసం పోటీ పడతారా అనేది కూడా దూసుకొస్తున్న ప్రశ్న. టీడీపీ తన ప్రస్థానంలో చాలా సమస్యలు ఎదుర్కొంది. కానీ ఎప్పుడూ పార్టీ బలహీనపడ్డ పరిస్థితి లేదంటున్నారా పార్టీ నేతలు. నాయకుడుంటేనే నడిచే స్థితిలో పార్టీ లేదని ఎవ్వరూ చెప్పకపోయినా ఎప్పుడు ఏం చెయ్యాలో కేడర్కు బాగా తెలుసంటున్నారు. పార్టీ కేడర్ సైన్యంలా పనిచేస్తుందని నేతలు చెప్తున్నారు. ఇలాంటి కేడర్ ఉన్న పార్టీ బలహీనపడిందని ఎలా చెప్తారని ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయి పోరాటాల దగ్గర నుంచి అసెంబ్లీలో వ్యూహాల దాకా టీడీపీ ఎక్కడా తగ్గని సంగతి గుర్తు చేస్తున్నారు. అంతెందుకు రాష్ట్ర వ్యాప్తంగా మినీ మహానాడులు జరిగిన తీరును ప్రస్తావిస్తున్నారు. ఎమ్మెల్యేలు లేని చోట్ల, అసలు ఇన్ఛార్జీలు లేని చోట్ల కూడా మినీ మహానాడులు యథావిధిగా జరిగాయని, పార్టీ బలంగా లేకుండా ఇవన్నీ సాధ్యమా అని అడుగుతున్నారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా 7 నెలల టైం ఉంది. అప్పుడే టీడీపీ బలం అంచనా వేయడం తొందరపాటే అవుతుంది. టీడీపీ అధికారం లేకపోయినా 2019 నుంచి గ్రౌండ్లో యాక్టివ్గానే ఉంది. ఎప్పటికప్పుడు రాజకీయ కార్యాచరణ తీసుకుంటోంది. అలాంటప్పుడు బలం లేదనే మాట సరికాదంటున్నారు ఆ పార్టీ నేతలు. ఎన్నికలప్పుడు బూత్ మేనేజ్మెంట్ విషయంలో కూడా టీడీపీ కేడర్కు తిరుగులేదని, ఇంత కేడర్ బలమున్న పార్టీ మరొకటి లేదని చెప్తున్నారు. ఏపీలో ప్రత్యర్థుల ఎదురుదాడిని టీడీపీ కేడర్ బలంగా ప్రతిఘటించిందని గుర్తు చేస్తున్నారు. ఎక్కడికక్కడ నేతలతో కోఆర్డినేట్ చేసుకుంటూ చురుగ్గా పనిచేస్తున్నారని అంటున్నారు. అలా చెప్పుకుంటూ పోతే పార్టీ బలం గురించి చాలా చెప్పొచ్చంటున్నారు నేతలు. టీడీపీ పార్టీకే కాదు బలానికి కూడా చరిత్ర ఉందంటోంది కేడర్. ఆ బలమెంతో ప్రూవ్ చేసిన ఉదాహరణలు ఉన్నాయని చెప్తోంది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం దగ్గర నుంచి ఇటీవల బాబు అరెస్టు వరకు నిరసనల దాకా ఏది చూసినా టీడీపీ బలం తెలుస్తుందని అంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు. అధికారం ఉన్నా లేకపోయినా తెలంగాణ కేడర్తో కూడా ఏపీ కేడర్ కోఆర్డినేట్ చేసుకుంటోందని గుర్తు చేస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి ప్రాసెస్ జరగాలంటే ఓ వ్యవస్థ పనిచేయాలి. కానీ టీడీపీలో బలమైన వ్యవస్థ ఉంది కాబట్టే ఆటోమేటిక్గా జరిగిపోతుందని అంటున్నాయి. టీడీపీ బలం తగ్గలేదని చెప్పడానికి కావలసినన్ని ఉదాహరణలున్నాయని కేడర్ గట్టిగా వాదిస్తోంది. బలహీనంగా ఉందని ఒక్క ఉదాహరణ చూపాలని సవాల్ కూడా విసురుతోంది. అసలు టీడీపీ బలంగా ఉందని ఎవ్వరూ ఎవరికి రుజువు చేయనక్కర్లేదంటున్నారు తమ్ముళ్ళు. టీడీపీ సత్తా ఏంటో అందరికీ తెలుసని చెప్తున్నారు. పవన్ ఇలాంటి కామెంట్లు చేయడం బాగాలేదని అభిప్రాయపడుతున్నారు. టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదని, అసలు ఇప్పుడు అంత కొంపలు మునిగే పరిస్థితి ఏమొచ్చిందని ఎదురు ప్రశ్నిస్తున్నారు. టీడీపీలో నాయకత్వానికి కూడా లోటు లేదని గుర్తు చేస్తున్నారు. కావలసినంత మంది నేతలు, బలమైన కేడర్ టీడీపీకి ఉందని చెప్తున్నారు. ప్రతి విషయంలోనూ అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అనే సత్తా ఉందని, ఆ విషయంలో అనుమానాలే అనవసరం అంటున్నారు. పవన్ కామెంట్ చేసినంత మాత్రాన టీడీపీ బలహీనంగా ఉందని ఎవ్వరూ అనుకోరంటున్నారు. పవన్ కళ్యాణ్ తర్వాత అయినా తన మాటలు సరిచేసుకోవాలని చెప్తున్నారు. ఏపీలో టీడీపీ బలం ఎంతో రాష్ట్ర ప్రజలకే కాదు, ఇతర రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలకు కూడా అవగాహన ఉందంటున్నాయి. టీడీపీ 40 ఏళ్లుగా సంపాదించుకున్న బలం ఒక్కసారిగా కరిగిపోయేది కాదంటోంది ఆ పార్టీ కేడర్. ఇప్పటికీ రోజురోజుకి పార్టీ బలం పెరుగుతోందని అభిప్రాయపడుతోంది. రాజకీయ పార్టీల బలాబలాల గురించి ఎవ్వరి అంచనాలు వారు వేసుకోవచ్చని, కానీ క్షేత్రస్థాయి వాస్తవాలు విస్మరించకూడదని చెబుతోంది. టీడీపీ 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నా అనుకున్నంత బలహీనపడని మాట నిజం అంటున్నారు విశ్లేషకులు. ఈ విషయం ఎప్పటికప్పుడు నిరూపణ అవుతూనే ఉందంటున్నారు. ప్రతి ఎన్నికల సమయంలో టీడీపీ గురించి అంచనాలు మార్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని, ఆ పార్టీ బలంగా లేకపోతే ఇదెలా సాధ్యమని అడుగుతున్నారు. ఒక నేత బలహీనపడ్డారు అనడానికి, ఓ పార్టీకి బలం లేదు అనడానికి చాలా తేడా ఉంటుంది. నేతను బేరీజు వేయడం సులువు, కానీ పార్టీని అంచనా వేయడం అంత తేలిక కాదు. అదో సంక్లిష్టమైన వ్యవహారం. అంత త్వరగా తేలేది కాదు. చాలా కోణాల్లో పరిశీలించాల్సి ఉంటుంది. ఒక్కసారి పైకి బలంగా కనిపించే పార్టీ నిజానికి బలహీనంగా ఉండొచ్చు. ఒక్కసారి పైకి బలహీనంగా కనిపించే పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉండొచ్చు. ఆరితేరిన విశ్లేషకులు కూడా ఈ విషయంలో తప్పులో కాలేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది.
అలాంటిది ఎన్నికలకు 7 నెలల ముందే టీడీపీ బలంగా లేదని చెప్పడం మాత్రం ఖచ్చితంగా రాజకీయ అవగాహన రాహిత్యమే అన్న వాదన బలంగా వినిపిస్తోంది. టీడీపీ లాంటి పార్టీని ఓ కోణంలో మాత్రమే విశ్లేషించలేం. ఆ పార్టీ నిర్మాణంలోని భిన్న పార్శ్వాలున్నాయి. వాటన్నిటినీ కలిపి బేరీజు వేయాల్సి ఉంటుంది. టీడీపీ బలాన్ని అంచనా వేసేటప్పుడు ఎమోషన్ను కూడా కలిపి చూడాలి. ఈ ఎమోషన్ను ఖచ్చితంగా అంచనా వేయడం అంత తేలిక కాదు. అందుకే టీడీపీ బలంగా లేదు అనుకోవడం భ్రమే అంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు.